ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ నెల 14వ తేదీన ఇవన్నీ బంద్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలకు బంద్కు పిలుపునివ్వడం, ఏబీవీపీ పిలుపునివ్వడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, దానిలో భాగంగానే ఈ కళాశాలల బంద్ అనేది ఈ నెల 14వ తేదీన కొనసాగుతుంది. కాబట్టి స్కూల్ యాజమాన్యాలు, అదేవిధంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని ఈ బంద్కి సహకరించాలని కోరుకోవడం జరిగింది. మరి గత కొన్ని రోజులుగా ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా బకాయిల పైన విద్యా నేతలు పలుమార్లు బంద్కు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే.